ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏమంటే స్టార్టప్ వర్సెస్ ఎంఎన్సి. సో ఇక్కడ నా ఫ్రెండ్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది, నాకు చెప్పింది. సో నేను అందుకు దీనికి పోస్ట్ చేస్తున్నాను. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ అసలు రియాలిటీ ఏంటో తెలుసుకొని ఇంకా మంచిగా అప్గ్రేడ్ అవుతారేమో వాళ్ళు అని అనుకొని నేను పోస్ట్ చేస్తున్నాను. సో నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి రీసెంట్గా అంటే 2022లో గ్రాడ్యుయేట్ అయింది. తను ఒక 6 months ఇంట్లో ఉంది, ఎందుకంటే ఆన్బోర్డింగ్ డిలే వల్ల. తను క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయింది కూడా, కానీ ఆన్బోర్డింగ్ డిలే వల్ల. సో తను ఒక చిన్న స్టార్టప్లో జాయిన్ అయింది. ఆ స్టార్టప్లో వితౌట్ ట్రైనింగ్ తనకి వర్క్ ఇచ్చారు. వితౌట్ ట్రైనింగ్ అస్సలు తాను హ్యాండిల్ చేయలేకపోయింది. ఏదో ఒక వెబ్సైట్ ఇచ్చారు, చదువుకుని వర్క్ చేయన్నారు. అసలు ఏమొస్తుందండి ఫ్రెషర్కి ఆ వెబ్సైట్ చదువుకొని వర్క్ చేయమంటే? ఏమొస్తుంది మీరే చెప్పండి. సో బీ కాషియస్. ఇప్పుడు రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీరు బేసిక్ నేర్చుకోండి, ఎక్సెల్ బాగా నేర్చుకోండి. అసలు వాట్ ఈజ్ వాట్, జాబ్ చేసే వాళ్ళని ఒకసారి కనెక్ట్ అవ్వండి, ఇంటర్న్షిప్ చేయండి. ఇలా చిన్న చిన్న చేయడం వల్ల వాట్ ఈజ్ వాట్, కార్పొరేట్లో ఎలా సర్వే అనేది అప్పుడే ఒక మంచి ఐడియా వస్తుంది. లేదంటే రాదు, లేదంటే మునిగిపోతాం. థ్యాంక్ యూ.